రంగారెడ్డి జిల్లా కంటి మండల్ రసూల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ కు ఏం జరిగింది? రోజులానే పంచమాల్ దామర్గిద్ద నుండి రసూల్ గ్రామానికి వెళ్ళిన అంగన్వాడీ టీచర్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చేసి, మీ యొక్క భర్త ప్రభాకర్ రావు ఎస్బిఎన్ ఫైనాన్స్ పేరిట మా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు అని చెప్పేసి ఆమె దగ్గరికి రాగా, ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ కోర్టులో కేసు నడుస్తా ఉంది అని చెప్పేసి ఆమె చెప్పడము, ఆమె చెప్పినా వినకుండా అనరాని మాటలతో దూషిస్తూ ఆమెను ఎండలో 1 గంట సేపు చెట్టుకు కట్టేయడం జరిగింది. మహిళ అని చెప్పేసి చూడకుండా కూడా ఆమెను చెట్టుకు కట్టేసి అనరాని మాటలు అనడం వల్ల ఏదైనా చెయ్యరాంది చేసుకుంటే ఏం చేస్తారు? అప్పుడు మీకు ఆమె యొక్క భర్త ప్రభాకర్ రావు మోసమే చేసి ఉండొచ్చు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమెను దూషించి మాట్లాడడం, ఆమెను హింసించడం, చట్టాన్ని చేతిలో తీసుకోవడం. ఎవరు చెప్పారు మీకు చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్పేసి? ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, న్యాయశాఖ వ్యవస్థ ఉంది, వీటి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. కానీ ఈ విధంగా ఒక మహిళ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్?